లబ్ధిదారులకు 2 పడక గదుల ఇండ్లట. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదట. ఈ L2 ఏంది? గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడక గదుల ఇండ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల జాబితాను L1, L2, L3గా విభజించింది. L1లో సొంత స్థలమున్న 21,93,000 మందిని చేర్చింది. L1 వీళ్ళంతా అంటే జాగా ఉన్నోళ్ళు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల చొప్పున విడుదల చేయబోతున్నది. ఇక L2 ఎవరంటే సొంత జాగా లేని వాళ్ళు 19,96,000 మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావలసిన 5 లక్షల చొప్పున ఇవ్వబోతున్నది. అయితే వీరిలో కొందరికి మిగిలిపోయిన 2 పడక గదుల ఇండ్లు కేటాయించాలి అని భావిస్తున్నది. ఇక L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఉన్నారట. అంటే అది ఉంటాయి కదా, చిన్న చిన్న రేకుల ఇండ్లు, పూరి గుడిసెలు, లేకపోతే పెంకుటిల్లు, ఇట్లాంటి ఇండ్లు అయి ఉంటాయి. సో ఇప్పుడు అసలు వీళ్ళు తీసుకుంటారా మరి? ఇవి తంతె కూలిపోయే ఇండ్ల అలా ఆ ఇండ్లన్నీ కూడా. అండ్ అంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఇప్పుడు అందులో ఉండేదంతా ఇచ్చేదంతా సామాన్య ప్రజలకి, రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళకి. అంత పెద్ద కమ్యూనిటీని మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కూడా అవుతుంది. పాపం ఆ ప్రజలు మెయింటెనెన్స్ కూడా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి ఆ పూట గడవడమే కష్టం. ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ అనుకోండి, ఆ పరిధిలోనే వాళ్ళు ఉంటారు, దాంట్లోనే వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు సరౌండింగ్స్ అన్ని క్లీన్ చేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది ఇది? సో కాబట్టి దానికి ఒక మెయింటెనెన్స్ అనేది ఉండాలి, దానికి ఒక కమిటీ అనేది ఉండాలి. ఇది అంత ఈజీ సాధ్యం కాదు. మీరు చూడండి, కేసీఆర్ కట్టించిన ఇండ్లలో కొన్ని అక్కడక్కడ ఇచ్చిండు కదా, ఆ ప్రాంతాలకు వెళ్ళి చూడండి ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉంటాయో ఆ ఇండ్లు. ఒక్కసారి చూడండి ఆ పరిసరాలు. అండ్ సరే, అదంతా పక్కన పెడితే ఆ కట్టించిన ఎంతవరకు నాణ్యత ఉన్నాయంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. మనం ఎన్ని ఇండ్ల దగ్గరికి పోయినాం, అంతా మొత్తం స్లాబులు కురుస్తాయా అండి? ఎక్కడైనా స్లాబులు కురుస్తాయా? గోడలో నిమ్ము రావడం అన్నది ఒక ఎత్తు, స్లాబులు కూడా కురిసిన ఇండ్లను మనం చూపించినాం. సో నాకు తెలిసి ప్రజలు మాకెందుకు నాయన ఈ ఇండ్లు జాగా అయ్యి మాకు 5 లక్షలే అన్నట్టుగా అనిపిస్తున్నది. మరి ఎంతమంది తీసుకుంటారు ఇవన్నది చూడాలి. మిగిలినవి కేటాయించాలి అని గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 2,36,000 2 పడక గదుల ఇండ్లు మంజూరు చేసింది. ఇందులో 1,80,000 ఇండ్లు పూర్తి చేసింది. వాటిలో కూడా 1,36,000 పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. మీరు ఆ పూర్తి చేసే ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో కొంత నాణ్యతతో, క్వాలిటీతో ఇంకా మిగతా పనులన్నీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. చాలా దారుణంగా ఉన్న ఇండ్లు అసలు కనీసం అడుగు కూడా పెట్టలేం వాటిలోకి, అంత ఘోరంగా ఉంటాయి. ఇప్పుడు మేము ఇక్కడికి పోతాం కదా రీసెంట్గా, ఇటు సైడ్ ఎక్కడో పోయినాం, మొత్తం సెల్లార్ అంతా నీళ్ళే. నిజాంపేట దగ్గరికి మొత్తం అన్ని బ్లాక్ సెల్లార్స్ మొత్తం నీటితో మునిగిపోయిన దాదాపు 4-5 సంవత్సరాలుగా. ఏముంటుంది దాని బేస్ ఏం స్ట్రాంగ్ ఉంటుంది? 5 ఏళ్ళుగా మొత్తం నీళ్ళలోనే ఉన్నాయి సెల్లార్లు మొత్తం. వాళ్ళు పైపులు పెట్టి తీస్తున్నారు. అధికారులను పోయి అడిగితే మరి చెరువు ఉండే, ఆ చెర్ల కడితిమి, చెరువు పక్కన కడితే ఆ నిమ్మొస్తున్నది, ఆ వాటర్ అంతా అందులోకి వచ్చేస్తున్నాయి. మరి ఏం చేయాలి సార్ అంటే, నీళ్ళు వచ్చినప్పుడల్లా మోటార్లు పెట్టుకొని అవతలకి నెట్టేయాలి. ఏం టార్చర్ ఇది? అయినా సరే జనం ఏంది పాపం, ఈ అమ్మ ఏదో ఒకటి ఇది కూడా రాదేమో రేపొద్దున అని వాళ్ళని భయపెడతారు జనాన్ని, ఏదో ఒకటి తీసుకుంటారు. చాలామంది కాంట్రాక్టర్లు బిల్లులు రాకపోవడంతోనే మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్లీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని భావిస్తోంది. L2లో పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఉండడంతో ఈ ఇండ్లు కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన, పూర్తయిపోయిన ఇండ్ల సమాచారాన్ని సేకరించింది. అక్కడక్కడ 2 పడక గదుల ఇండ్లకు లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలే. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికే కేటాయించి మిగతా ఇండ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వబోతున్నారు. స్థలం 5 లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడమే మేలు అని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపైన ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటోంది. సరే, ఇప్పుడు గ్రామాల్లో అంటే జాగా ఆడో ఇన్నో 40 గజాలు 50 గజాలు ఎంతో కొంత చూయించి ఇవ్వచ్చు. కానీ హైదరాబాద్లో ఎట్లా సాధ్యమైంది అది? హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూ కానీ అసలు ల్యాండ్ ఎక్కడున్నది? అంత ఈజీ కాదు కదా.
మళ్ళీ ఇస్తే మళ్ళీ ఎక్కడో అవుట్కట్స్లో తీసుకొని ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళ ఉపాధి అంతా పోతుంది, ఆడ నుంచి ఇటు దాకా వాళ్ళు రాలేరు. మళ్ళీ అల్టిమేట్గా ఇట్లాంటి అపార్ట్మెంట్సే కట్టి ఇవ్వాలి. అపార్ట్మెంట్స్ కట్టి ఇచ్చినా కూడా మరీ వందల వేల ఇండ్లు ఒకే దగ్గర నిర్మాణం చేసి ఇవ్వడం కాకపోయినా బ్లాక్స్గా కట్టిస్తే బాగుంటుంది.